PMMSY 2 కింద కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2026-27వ సంవత్సరంలో మత్స్యరంగ అభివృద్ధికి 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ విద్య మరియు పరిశోధనలో మార్పులను తీసుకొస్తూ క్లాస్ రూముల్లో అభ్యాసాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయి అభ్యాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలను పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వ్యవసాయ డ్రోన్లు పైలట్ సెక్షన్లో DCCI ధృవీకరణ పొందిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534 మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు ICARకు పంపించాం. 2026-27లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కోసం 504.11 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన పరిశోధనలు ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాం. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్కు, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్కు, వాల్యుయేషన్ ఆఫ్ బనానా, సూడోస్ట్రై మొదలగు కార్యక్రమాలు చేస్తున్నాం. నాణ్యమైన మొక్కలు, విత్తనాల అభివృద్ధి కొరకు కొబ్బరి, టిష్యూ కల్చర్, కోకో, అరటి, మామిడి మొక్కలు, అంటుజీడి మామిడి మొక్కలు మొదలగు అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేస్తున్నాం. RKVY ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయం పరిధిలో 13.13 కోట్ల రూపాయలతో నూతన కార్యక్రమాలను చేపట్టాం. 2026-27లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్లో 97.99 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం దేశంలో మొట్టమొదటిసారి పశు సంవర్ధక డిప్లొమా కోర్సును ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం. ర్యాబిస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనల చాలను విశ్వవిద్యాలయానికి కేటాయించబడింది. ఈ విశ్వవిద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయలు వివిధ విభాగాల అభివృద్ధికి కేటాయించబడింది. సుమారు 2.